హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్కి సంబంధించి అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇంకా మీలో ఎవరన్నా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో డైరెక్ట్ లింక్స్ ప్రొవైడ్ చేశాను. అలాగే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా సపరేట్గా ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చూడండి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఈ అడ్మిట్ కార్డ్ అనేది మీరు ఎలా ఫిల్ చేయాలి, అలాగే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ మీరు మ్యాండేటరీగా తీసుకెళ్ళాలి అనేది చెప్తాను. సో ప్రతి ఒక్కరూ తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో కూడా ఈ వీడియోలో చెప్తాను. అలాగే మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళకూడదు, సో ఇంకా మీరు ఏమైనా ఎక్స్ట్రా ఐటమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి తీసుకెళ్ళచ్చా అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఈ టాపిక్స్ మీద మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. సో అలాగే మీకు ఇంకొక వీడియో కూడా చేశాను ప్రీవియస్గా. సో డ్రెస్ కోడ్కి సంబంధించి సపరేట్గా ఒక వీడియో చేశాను. అలాగే ఎగ్జామినేషన్ హాల్ లోపలికి సో కొన్ని ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా ఈ డ్రెస్ కోడ్ వీడియోలో చెప్పాను. సో మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే డ్రెస్ కోడ్ వీడియో కూడా చూడండి. సో ఎందుకంటే నీట్ ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి మీరు వెళ్ళాలి అంటే ప్రాపర్ డ్రెస్ కోడ్ అనేది కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మనం డైరెక్ట్గా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మీకు అడ్మిట్ కార్డ్ అనేది టోటల్గా 3 పేజెస్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ పేజ్లో మీ డీటెయిల్స్ అనేవి ఉంటాయి, అలాగే కింద సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది. సెకండ్ పేజీలో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అతికించాల్సి ఉంటుంది, ఆ పేజ్ ఉంటుంది. అలాగే థర్డ్ పేజీలో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి వాళ్ళు మీకు ఇచ్చారు. సో ప్రతి ఒక్క క్యాండిడేట్ ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం ఈ 3 పేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఈ 3 పేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ 3 పేజెస్లో ఫస్ట్ పేజ్ అలాగే సెకండ్ పేజ్ ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి తీసుకెళ్ళాలి. సో ఫస్ట్ పేజ్లో మీ డీటెయిల్స్ అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది కదా, ఆ పేజ్. అలాగే సెకండ్ పేజ్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అతికించాల్సిన పేజ్. ఈ 2 పేజెస్ అనేవి ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి తీసుకెళ్ళాలి. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మిమ్మల్ని లోపలికి అలో చేయరు. సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అందరికి వచ్చే బిగ్గెస్ట్ డౌట్, అన్న ఇప్పుడు ఒకే పేపర్లో ఫ్రంట్ బ్యాక్ సైడ్ తీపించచ్చా, ఈ 2 పేజెస్ అని అడుగుతుంటారు. అలా తీపించకూడదు. సో ఫస్ట్ పేజ్ అనేది సపరేట్గా ఒక పేపర్లో తీయించాలి, సెకండ్ పేజ్ అనేది సపరేట్గా ఇంకో పేపర్లో తీయించాలి. సో టోటల్గా మీకు 2 పేపర్స్ అనేవి వస్తాయి. ఫ్రంట్ బ్యాక్ తీయించకండి, సపరేట్ పేపర్స్లలో తీయించండి. ఓకే. అండ్ నెక్స్ట్ డౌట్ అందరికి వచ్చేసి అన్న కలర్లో తీపించాలా లేకపోతే బ్లాక్ అండ్ వైట్ అయినా ఓకేనా అంటే, సో ఏదైనా సరిపోతుంది. మీకు కొంచెం క్లారిటీగా ఉండాలి అనుకుంటే కలర్ జిరాక్స్ తీర్చుకొని వెళ్ళండి. సో కలర్ జిరాక్స్ అనేది బాగుంటుంది చూడడానికి, మీ ఫోటోగ్రాఫ్ అన్నీ. ఓకే, సో ఇది ఫస్ట్ బేసిక్ ఐడియా మీ అందరికీ. అండ్ నెక్స్ట్ మనం పేజ్ వైజ్ వద్దాం. సో ఫస్ట్ పేజ్లో మీరు చూస్తే మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, అలాగే మీ ఫోటోగ్రాఫ్ ఇక్కడ ఉంటుంది, అలాగే మీ సిగ్నేచర్ ఇక్కడ ఉంటుంది. సో నేను కొన్ని డీటెయిల్స్ ఇక్కడ హైడ్ చేశాను ప్రైవసీ కోసం. అండ్ ఇక్కడ మీ కింద టెస్ట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. మీ టెస్ట్ సెంటర్ నెంబరు, నేము, టెస్ట్ సెంటర్ అడ్రస్ ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకోండి మీ టెస్ట్ సెంటర్ నెంబరు అలాగే మీ నేమ్. సో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి వేరే సెంటర్లకి వెళ్తూ ఉంటారు. సో దీనికోసమే నేను మీకు ఏం రికమెండ్ చేస్తానంటే, ఎగ్జామ్కి ఒక రోజు ముందే మీరు మీది ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుందో అక్కడికి వెళ్ళి చూసి రండి. సో దీనివల్ల ఏం తెలుస్తుంది, ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది, సో ట్రాఫిక్ ఎంత ఉంది అనేది మీకు అర్థమవుతుంది. అలాగే మీ సెంటర్ ఇదా కాదా ఎగ్జాక్ట్గానే తెలుస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్కి కూడా మీరు కొంచెం అలవాటు పడతారు. ఓకే, సో ఒకరోజు ముందే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి, చూసి రండి. అండ్ రిపోర్టింగ్ టైం ఎప్పుడు అంటే 11 AM నుంచి అని ఇచ్చారు. సో కొన్ని సెంటర్స్కి 11 AM నుంచి అని ఇచ్చారు. అంటే 11 AM నుంచి మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి వెళ్ళొచ్చు. అన్న లాస్ట్ టైం ఎప్పుడు లోపలికి వెళ్ళడానికంటే 1:30. సో ఇది అందరికీ సేమ్ ఉంటుంది. మధ్యాహ్నం 1:30 అనేది లాస్ట్ టైం మీరు లోపలికి ఎంటర్ అవ్వడానికి. 1:30 తర్వాత మిమ్మల్ని లోపలికి అలో చేయరు. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ సో 1:30 లోపే వెళ్ళాలి. సో నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే, మరీ అంత ఎర్లీ కాకుండా మరీ అంత లేట్ కాకుండా సో 12:30 to 1 సో ఈ మధ్యలోనే వెళ్ళిపోండి. ఒకవేళ మీ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఎక్కువ రష్ ఉంటే ఇంకా ముందే వెళ్ళడం బెస్ట్. సో ఇది జాగ్రత్తగా చూసుకోండి, టెస్ట్ సెంటర్ అడ్రస్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ మీరు కిందికి కనుక వస్తే సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంటుంది. సో ఇక్కడ మీ నేము, మీ అడ్రస్ ఆల్రెడీ వాళ్ళే ప్రింట్ చేసి ఇచ్చారు. సో మీరేం రాయాల్సిన అవసరం లేదు. సో కింద మీకు 3 బాక్సెస్ కనిపిస్తాయి. సో ఫస్ట్ బాక్స్ ఏంటంటే క్యాండిడేట్ ఫోటో. ఈ క్యాండిడేట్ ఫోటోలో మీరు మీ ఫోటో అతికించాలి. మీకు అడ్మిట్ కార్డులో పైన ఇక్కడ ఏం ఫోటో అయితే కనిపిస్తుందో సేమ్ అదే ఫోటోని కింద అతికించాలి. గుర్తుపెట్టుకోండి.
ఏ ఫోటో అయితే మీకు అడ్మిట్ కార్డులో పైన కనిపిస్తుందో అదే ఫోటో కింద అతికించాలి. పైన ఫోటోలో మీకు డేట్ కూడా కొద్దిమంది ఫోటోతో పాటు కింద నేము డేట్ కూడా పెట్టుంటారు. సో అది పెట్టుంటే సేమ్ అదే ఫోటోనే విత్ నేమ్ అండ్ డేట్ ఇక్కడ పెట్టండి. లేదన్నా మాకు పైన ఫోటోలో కేవలం ఫోటో మాత్రమే ఉంది, అంటే ఫేస్ మాత్రమే ఉంది, కింద నేమ్ అండ్ డేట్ మేము పెట్టించలేదంటే మీరు నేమ్ అండ్ డేట్ లేకపోతే సో కింద కూడా అదే ఫోటోనే అతికించండి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే పైన ఏం ఫోటో ఉంటే కింద కూడా అదే అతికించాలి. క్యాండిడేట్ ఫోటో దగ్గర ఈ పాస్పోర్ట్ సైజు ఫోటో అది ఇక్కడ మీరు అతికించాల్సి ఉంటుంది. ఇది మీరు ఇంటి దగ్గర అతికించుకొని ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సో ఇది ఇంట్లోనే మీరు అతికిచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ సెకండ్ బాక్స్లో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. సో మీ లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా, సో ఆ థంబ్ ఇంప్రెషన్ అనేది ఇక్కడ వేయండి. హారిజెంటల్గా వేయండి. సో వర్టికల్గా ఇలా వేసారనుకోండి పైన కింద మొత్తం పోతుంది. సో మీరు ఇట్లా హారిజెంటల్గా వేసారనుకోండి సో ఇక్కడ కరెక్ట్గా మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది పడుతుంది. సో ఇది కూడా మీరు ఇంటి దగ్గరే మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేసి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలి. సో ఈ ఫస్ట్ 2 బాక్సెస్ క్యాండిడేట్ ఫోటో అండ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇంటి దగ్గరే మీరు అతికించి అలాగే థంబ్ ఇంప్రెషన్ వేసి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ థర్డ్ బాక్స్లో క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది ఉంటుంది. ఈ క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది మీరు ఇంటి దగ్గరే చేయకూడదు. మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్విజిలేటర్ చెప్తారు సో ఇక్కడ సిగ్నేచర్ చేయండి అని. సో అప్పుడు మీరు ఈ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ థర్డ్ బాక్స్లో మీరు ఇంటి దగ్గరే సిగ్నేచర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంటి దగ్గర సిగ్నేచర్ పెట్టకండి. సో కేవలం ఫస్ట్ 2 బాక్సెస్లో మాత్రమే సో ఫోటో ప్లస్ థంబ్ ఇంప్రెషన్ వేయండి. థర్డ్ బాక్స్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్ లోపల ఇన్విజిలేటర్ చెప్పినప్పుడు మీరు సైన్ అనేది పెట్టాలి. సో ఇది టోటల్గా ఫస్ట్ పేజ్కి సంబంధించి ఇంతే. అండ్ నెక్స్ట్ సెకండ్ పేజ్, మీరు అడ్మిట్ కార్డ్ ప్రింట్అవుట్ తీసుకునేటప్పుడు A4లో తీసుకోండి. A4 షీట్లో తీసుకోండి. A4 పేజ్ సెట్టింగ్ పెట్టుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. ఎందుకంటే A4లో కనుక మీరు పెట్టకపోతే సో ఈ సైజ్ అనేది మీకు సెకండ్ పేజ్లో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అతికించడానికి సరిగ్గా రాదు. కొద్దిమంది వేరే పేజ్లలో తీసుకెళ్తూ ఉంటారు వేరే వర్షన్లో. కానీ మీరు చెప్పండి, మీరు ఇంటర్నెట్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పండి A4 పేజ్లోనే మాకు ప్రింట్అవుట్ ఇవ్వండి అని చెప్పండి. A4 పేజ్లో తీసుకోండి. మీకు సెకండ్ పేజ్లో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అతికించడానికి కరెక్ట్గా స్పేస్ అనేది వస్తుంది, కరెక్ట్గా మీకు ఫిట్ అవుతుంది. ఒకవేళ కొంచెం ఇటుపక్క అటుపక్క గ్యాప్ ఉన్నా ఏం కాదు, కానీ కరెక్ట్గా మీకు ఫోటో అతికించడానికి స్పేస్ మిగులుతుంది. ఓకే, A4లో తీసుకుంటే ఈ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అనేది 4 ఇంచెస్ ఇంటూ 6 ఇంచెస్ ఉండాలి మీకు. ఓకే, ఈ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో మీరు సేమ్ ఫస్ట్ మీకు పేజ్లో ఎక్కడ ఈ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ పేజ్లో సేమ్ అదే ఫోటోనే కొంచెం పెద్దగా 4 ఇంచెస్ ఇంటూ 6 ఇంచెస్ తీసుకొని పెద్దగా తీసుకొని అదే ఫోటో ఇక్కడ మీరు అతికించాల్సి ఉంటుంది. ఓకే, సేమ్ ఫోటోని ఇక్కడ అతికించాలి. ఇది కూడా మీరు ఇంటి దగ్గరే అతికించుకోవాలి. ఇంటి దగ్గరే మీరు అతికించేసి ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది ఇక్కడ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అతికిచ్చేయండి. అండ్ ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే సో క్యాండిడేట్ అనే అతను లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా సైన్ చేయాల్సి ఉంటుంది. సో ఫోటో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు ఇలా సైన్ చేయాల్సి అని ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. సో ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. కానీ మీరు ఇంటి దగ్గర ఈ సిగ్నేచర్ అనేది చేయకండి. ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి వెళ్ళినప్పుడు సో అక్కడ మీకు ఇన్విజిలేటర్ చెప్తారు. సో అప్పుడు మీరు సైన్ చేయండి. సో ఇక్కడ వాళ్ళు పర్టికులర్గా ఏం మెన్షన్ చేయలేదు, కానీ నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే సైన్ అనేది మీరు ఇంటి దగ్గరే పెట్టద్దు. జస్ట్ ఫోటో అతికిచ్చేసి మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి వెళ్ళండి. సో అక్కడ ఇన్విజిలేటర్ చెప్పిన తర్వాత సైన్ చేయండి. సో మీరు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి చేస్తారు. సో ఇన్విజిలేటర్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఈ ఫోటో మీద నుంచి సైన్ చేస్తారు. సో అది ఎగ్జామినేషన్ సెంటర్ లోపల మీకు జరుగుతుంది. కాబట్టి ఫైనల్గా చెప్పేది ఏంటంటే సెకండ్ పేజ్లో కేవలం ఫోటో అతికించుకొని వెళ్ళండి. మీరు ఇంటి దగ్గరే సైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ సెంటర్ లోపల కూడా మీరు సైన్ చేయొచ్చు. ఇదే టోటల్గా సెకండ్ పేజ్కి సంబంధించి. సో ఇలా మీరు జస్ట్ ఈ 2 పేజెస్లో నేను చెప్పిన డీటెయిల్స్, నేను చెప్పిన ఫొటోస్ ఇవి అతికిచ్చేసి మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి వెళ్ళండి. సో కింద కూడా మీకు క్యాండిడేట్ సిగ్నేచర్ అని ఉంటుంది. సో ఇది కూడా మీరు సైన్ చేయకూడదు ఇంటి దగ్గరే. ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఇన్విజిలేటర్ చెప్పిన తర్వాత సైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా మీరు ఇంట్లో చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జామినేషన్ సెంటర్ లోపలే చేస్తారు. సో ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ అంటే సో ఎగ్జామినేషన్ సెంటర్ లోపల ఇన్విజిలేటర్ ఇక్కడ సైన్ చేస్తారు. ఓకే, సో క్లియర్ కదా మీ అందరికీ ఈ 2 పేజెస్లో మీరు ఏం చేయాలో ఏం చేయకూడదో. సో సిగ్నేచర్స్ అనేవి అన్నీ మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లోపల మాత్రమే చేయాలి, ఇంటి దగ్గరనే సైన్ చేసి తీసుకెళ్ళకూడదు. ఓకే, ఇది టోటల్గా.
అండ్ ఈ 2 పేజెస్ అనేవి 2 సపరేట్ పేపర్స్లలో ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఈ థర్డ్ పేజ్ ఏంటంటే జస్ట్ మీరు ఇన్స్ట్రక్షన్స్ చదవడానికి కోసం. ఈ ఇన్స్ట్రక్షన్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ నేను మీకు చెప్తాను, వినండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను రిపోర్టింగ్ టైము సో 11 AM అని ఉంది కదా, సో అప్పటి నుంచి మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి వెళ్ళొచ్చు. సో లాస్ట్ 1:30 లోపు మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి పంపిస్తారు, ఆ తర్వాత పంపించరు. సో అదే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ అలాగే కొద్దిమంది క్యాండిడేట్స్ ఉంటారు, మనకి ఎగ్జామ్ అనేది 2 to 5 కదా అన్న, అది 4కి ఎగ్జామ్ అయిపోయింది, నేను బయటికి వెళ్ళిపోవచ్చు అని పంపించరు. సో లాస్ట్ వరకు సో 5 PM వరకు మీరు అయినా అయిపోకపోయినా సో ఆ టైం వరకే మీకు ఉంటుంది టైము. సో అప్పటి వరకు మీరు కూర్చోవాలి ఎగ్జామ్లో. అందరికీ అయిపోయిన తర్వాతనే మిమ్మల్ని బయటికి పంపిస్తారు. సో దానికి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి మీరు ఏమేమి తీసుకెళ్ళాలి అంటే, సో ఫస్ట్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, అడ్మిట్ కార్డు ఫస్ట్ పేజ్ అండ్ సెకండ్ పేజ్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్ళాలి. అలాగే నెక్స్ట్ సో మీరు వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, సో చాలామంది ఆధార్ అనేది వ్యాలిడ్ ఐడి ప్రూఫ్గా పెట్టింటారు. సో ఆధార్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది. మీరు ఫస్ట్ పేజ్లో కనుక చూస్తే సో మోడ్ ఆఫ్ అథెంటికేషన్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో చాలామంది ఆధారే ఇచ్చి ఉంటారు. సో మీరు ఆధారాన్ని ఇచ్చుంటే సో ఆధార్ తీసుకెళ్ళాలి, లేకపోతే మీరు వేరేది ఏదైనా ఐడి ఇచ్చుంటే ఆ వేరే ఏదైనా ఐడి అయినా తీసుకెళ్ళచ్చు. సో ఎవరైతే ఆధార్ ఇచ్చుంటారో సో వాళ్ళు అప్డేటెడ్ కాపీ తీసుకెళ్ళాలి. సో అప్డేట్ చేయించుంటారు కదా, ఆ ఆధార్ తీసుకెళ్ళాలి. సో పాతది ఎప్పుడో తీసుకెళ్ళకూడదు. మీరు ఒకవేళ అప్డేట్ చేయించుంటే సో ఆ అప్డేటెడ్ ఆధార్ అనేది తీసుకెళ్ళండి, ఆ అప్డేటెడ్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకెళ్ళండి. అండ్ ఈ ఐడి ప్రూఫ్ ఆధార్ కానీ వేరేది ఏదైనా సరే ఒరిజినల్ తీసుకెళ్ళాలి. కొద్దిమంది జిరాక్స్ తీసుకెళ్తూ ఉంటారు, జిరాక్స్ తీసుకుంటే మిమ్మల్ని లోపలికి కూడా అలో చేయరు. సో ఇది మస్ట్ అండ్ షుడ్, ఒరిజినల్ మాత్రమే మీరు తీసుకెళ్ళాలి. ఓకే, ఒరిజినల్ ఆధార్ మాత్రమే, కలర్ ఉంటుంది కదా సో అది మాత్రమే తీసుకెళ్ళాలి, జిరాక్స్ తీసుకెళ్ళకూడదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ అడ్మిట్ కార్డు అండ్ ఐడి ప్రూఫ్ మస్ట్ అండ్ షుడ్. వీటితో పాటు సో మీ ఫోటో ఉంటుంది కదా, మీ ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అది ఒకటి ఎక్స్ట్రాగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మీరు ఒకటేమో ఇక్కడ అతికిస్తారు ఫస్ట్ పేజ్లో, అలాగే సెకండ్ పేజ్లో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అతికిస్తారు. ఈ రెండు కాకుండా, ఈ రెండు ఆల్రెడీ ఇంటి దగ్గర అతికిస్తారు, ఈ రెండు కాకుండా ఇంకొకటి ఎక్స్ట్రాగా మీరు తీసుకెళ్ళాలి. ఇంకొకటి ఎక్స్ట్రాగా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి తీసుకెళ్తే అక్కడ అటెండెన్స్ షీట్ ఉంటుంది. అటెండెన్స్ షీట్లో మీరు ఆ ఫోటో అనేది అతికించాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్స్ట్రాగా ఒక ఫోటో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకటి కాకపోతే ఒక 2 ఫోటోలు ఎక్స్ట్రాగా తీసుకెళ్ళండి ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి, ఏం ప్రాబ్లం ఉండదు కదా. సో ఈ 3 అనేది మస్ట్ అండ్ షుడ్, మ్యాండేటరీగా ప్రతి ఒక్క క్యాండిడేట్ ఈ 3 తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫస్ట్ అడ్మిట్ కార్డులో ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్ పక్కా, అండ్ ఐడి ప్రూఫ్ ఒరిజినల్ పక్కాగా తీసుకెళ్ళాలి, అండ్ ఎక్స్ట్రాగా ఒక ఫోటో అనేది మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్ళాలి. ఈ 3 లేకుండా మిమ్మల్ని ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి పంపారు. ఈ 3 ఉంటేనే పంపిస్తారు, గుర్తుపెట్టుకోండి. అండ్ వీటితో పాటు మీరు ఇంకా ఏం తీసుకెళ్ళచ్చు అంటే ఒక వాటర్ బాటిల్ అనేది తీసుకెళ్ళచ్చు. అది కూడా ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అంటే ఇప్పుడు మనం ఒక బాటిల్ తీసుకుంటే సో పైన బిస్లరీ అని కొన్ని కవర్స్ ఉంటాయి, అవేం కవర్లు ఉండకూడదు. సో బయట నుంచి క్లియర్గా లోపల మనకు కనపడుతూ ఉండాలి, దాన్ని ట్రాన్స్పరెంట్ అంటారు. అలాంటి వాటర్ బాటిల్ మీరు తీసుకెళ్ళచ్చు. అండ్ నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా మీరు వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. సో ఈ ఇయర్ మనకి ఎండలు ఎట్లున్నాయో తెలుసు కదా, సో మీరు ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి. మనం ఎక్కువ వాటర్ తీసుకుంటే మన బ్రెయిన్ కూడా అంత బాగా పనిచేస్తుంది. సో మీకు బ్రెయిన్ ఎక్కువగా యాక్టివ్గా ఉంటే మంచిగా ఆన్సర్స్ పెడతారు, సో ఎగ్జామ్ కూడా మంచిగా అవుతుంది. నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే వాటర్ బాటిల్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఓకే, సో ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండొచ్చు, సో దాని మీద డిపెండ్ అవ్వకుండా మీ వాటర్ బాటిల్ మీరు తీసుకెళ్ళండి. సో ప్రస్తుతానికి సమ్మర్ కాబట్టి సో అదే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఓకే, వాటర్ బాటిల్ ఇది మీరు తీసుకెళ్ళచ్చు, ఇది మీ ఇష్టం. ఓకే, ఇవి తప్ప ఇంకా మిగతావేవి మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి తీసుకెళ్ళకూడదు. ఈ 4 మాత్రమే అలో చేస్తారు. అలాగే ఎవరైనా పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటే వాళ్ళకు ఆ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో అంతే, మిగతావేవి తీసుకెళ్ళకూడదు. ఈవెన్ పెన్ను కూడా మీరు తీసుకెళ్ళకూడదు, లోపల ఎగ్జామినేషన్ సెంటర్లోనే ఇస్తారు. అలాగే రైటింగ్ ప్యాడ్ ఏది తీసుకెళ్ళకూడదు. ఓకే, పెన్ను మీకు కొత్తది ఇస్తారు, రైటింగ్ ప్యాడ్కి అసలు అలో ఉండదు. అక్కడ ఏది బెంచ్ ఉంటే ఆ బెంచ్ మీద పెట్టుకొని మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అలాగే రఫ్ షీట్స్ కూడా మీరు తీసుకెళ్ళకూడదు. సో మీకు మీ క్వశ్చన్ పేపర్ ఉంటుంది కదా, క్వశ్చన్ పేపర్ కింద అలాగే లాస్ట్ పేజ్లో మీకు రఫ్ షీట్ అనేది ఉంటుంది, అక్కడే మీరు మీ రఫ్ వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ సపరేట్గా బ్లాంక్ షీట్స్ ఏం ప్రొవైడ్ చేయరు, క్వశ్చన్ పేపర్లోనే మీరు రఫ్ వర్క్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. బయట నుంచి కూడా మీరు ఏం రఫ్ షీట్స్ తీసుకెళ్ళకూడదు.
అలాగే ఇంకా మిగతావేవి తీసుకెళ్ళకూడదు. దానికి సంబంధించి నేను సపరేట్గా డ్రెస్ కోడ్ వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో కూడా మీరు చూడండి. ఓకే. అండ్ అదే ఇక్కడ రాశారు రఫ్ వర్క్ కోసం సపరేట్గా ఏం బ్లాంక్ షీట్స్ ఇవ్వరు. అంటే మీకు ఓఎంఆర్ షీట్ ఉంటుంది కదా, ఓఎంఆర్ షీట్ మొత్తం ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఒక మెయిన్ ఒరిజినల్ ఓఎంఆర్ ఒకటి ఉంటుంది, అలాగే వెనకాల ఆఫీస్ కాపీ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఈ 2 ఓఎంఆర్ మీరు ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేయాలి. మీరు మీ ఇంటికి తీసుకెళ్ళకూడదు. కింద ఆఫీస్ కాపీ కూడా మీరు ఇంటికి తీసుకెళ్ళడానికి వీలు లేదు. సో ఒరిజినల్ ఓఎంఆర్ అలాగే కింద ఆఫీస్ కాపీ 2 మీరు ఇన్విజిలేటర్కే ఇచ్చేసేయాలి. కేవలం క్వశ్చన్ పేపర్ మాత్రమే మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఓఎంఆర్స్ మీరు ఇన్విజిలేటర్కి ఇవ్వడం మీ బాధ్యత అని సో ఇక్కడ మీకు ఎన్టీ అనే వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఎగ్జామినేషన్లో చాలామంది వాష్రూమ్ వస్తే ఎట్లా, టాయిలెట్కి వెళ్ళొచ్చా లేదా అని అడుగుతుంటారు. సో దానికి కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో 2 to 3 మీకు 2కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కదా, సో ఈ 2 to 3 PM మీకు వాష్రూమ్కి కానీ టాయిలెట్కి కానీ అలో చేయరు. ఖచ్చితంగా వాళ్ళు స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ మెన్షన్ చేశారు, అలో చేయరు. ఫస్ట్ అవర్లో మీకు అలో చేయరు. అలాగే 4:30 to 5 PM కూడా మీకు అలో చేయరు. వాష్రూమ్కి కానీ టాయిలెట్కి కానీ అలో చేయరు. సో ఈ మధ్యలో 3 నుంచి 4:30 PM సో ఈ మధ్యలో మీరు కావాలనుకుంటే వాష్రూమ్ కానీ టాయిలెట్ కానీ వెళ్ళేసి రావచ్చు. అండ్ మీరు వెళ్ళేసి వచ్చిన తర్వాత సో మళ్ళీ బయోమెట్రిక్ ఇక్కడ తీసుకుంటామని మేబీ తీసుకోవచ్చని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. బయోమెట్రిక్ అటెండెన్స్ ఈవెన్ వాష్రూమ్కి మీరు వెళ్ళి మళ్ళీ వచ్చినా కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటాము అని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండొచ్చు, అండ్ వాష్రూమ్కి మీరు పోయి వచ్చినప్పుడు కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండొచ్చు. సో దానికి సంబంధించి మెన్షన్ చేశారు. సో 3 to 4:30 PM మధ్యలో మాత్రమే మీకు వాష్రూమ్కి కానీ టాయిలెట్కి కానీ అలో ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి ఏం తీసుకెళ్ళొచ్చు, అలాగే అడ్మిట్ కార్డు ఎలా ఫిల్ చేయాలనే దానికి సంబంధించి ఐ హోప్ మీ ప్రిపరేషన్ మంచిగా జరుగుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా ఇవి లాస్ట్ డేస్ ఉన్నాయి, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మీరు ఎంతైతే చదివారో అవి మాత్రమే రివైజ్ చేయండి. సో మీరు కష్టపడి ఉంటే ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. సో ప్రాసెస్ని మనం ఎప్పుడు నమ్ముకోవాలి, రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీ ప్రాసెస్ అంతా కరెక్ట్గానే చేశారనుకుంటున్నాను. సో ఇంకా రిజల్ట్ గురించి మీరు థింక్ చేయొద్దండి, ఆటోమేటిక్గా ఎగ్జామ్ బాగా రాస్తారు, అంతా మంచిగానే జరుగుతుంది. సో ఇది అడ్మిట్ కార్డ్కి సంబంధించి, అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి ఏం తీసుకెళ్లాలని దానికి సంబంధించి ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.